హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ విష్ యూ హ్యాపీ సండే అండి. ఈ శనివారం అంటే నిన్న రాత్రి కూరగాయలు తెచ్చారండి. మా వారు సంతలో కూరగాయలు తెచ్చారు. చాలా రేట్లుగా ఉన్నాయంటండి. కొద్దిగానే తీసుకొచ్చారు. ఇక్కడ ఉదయాన్నే దీపం పెట్టేసిందండి మా కోడలు పూజ చేసి. అంటే ఉదయాన్నే నాకంటే ముందు స్నానం చేసి దీపం పెట్టేసింది. సండే కదా, మనకు ఆల్రెడీ కొంచెం బద్ధకంగా లేసాను కానీ ఇంకా త్వరగా స్నానం చేయలేదు. అయితే నీళ్ళు వచ్చేసాయండి. కింద నీళ్లు పడతా ఉన్నాను. మా వారు లేటుగా లేసారు. ఇంక నేనైనా పడదామనేసి కిందకి వెళ్ళానండి. ఈ చెట్లన్నీ ఎటు పడితే అటున్నాయి, అన్నీ తీసి దారం కట్టాను. మనం ఒక పని చేయం కదా, ఒక పని కానీ వెళ్తే 4 పనులు చేసుకొని వచ్చే అలవాటు. మంచి అయినా చెడైనా 4 2-3 జరగాల్సిందే. మనకు అలవాటు అయిపోయింది అది. ఇదిగోండి, ఇవి కట్టాలి, చూపిస్తున్నాను చూడండి. ఇవంతా కూడా కట్టేశానండి వీడియో అయిపోయిన తర్వాత. ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయి, కొత్తగా బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఇలా చేయించినారండి. ఇదిగోండి, ఇది మందార చెట్టును కూడా కట్ చేసేసాను, చూపిస్తున్నాను కదా. నేను ఈ పనులు చేసుకుంటుంటే ఈ వీధిలో ఈ వీధిలో ఒక పెద్ద ఆయన వచ్చి పూజకి పూలు కోసుకుంటున్నారండి. అంటే ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ వాళ్ళు పూలు కోసుకుంటున్నారు. పూజకి ప్రతి 2 మొక్కల్లో నుంచి ఇటుపక్క పసుపు పూల మొక్క ఉందండి. అదిగోండి, ఆ గోడ కింద ఉంది, అదిగో కనిపిస్తోంది కదా. ఆ పూల మొక్కల్లో నుంచి అందరూ ప్రతి ఒక్కరు 4-5 ఇండ్లోళ్ళు కోసుకొని వెళ్ళి పూజ చేస్తూ ఉంటారండి పూలతో. నాకైతే మా వారు ఎప్పుడైనా కోసుకొస్తే అరుస్తూ ఉంటాను. ఎందుకు అలా ఒకరు చేసినట్లు మనం చేయకూడదు కదా, మనకుంటే పెట్టాలి లేదంటే వదిలేయాలి అని అరుస్తూ ఉంటాను. అందుకని ఆపేశారండి మా వారు. చుట్టుపక్కల వాళ్ళు అయితే కోసుకొని వెళ్తూ ఉంటారు. అంట్లు చూడండి ఎన్ని పడ్డాయి. ఈరోజు ప్లేట్లే ఎక్కువ ఉన్నాయండి. ఇదిగోండి, ఈరోజు టిఫిన్లోకి గారెలు చేశానండి. వాళ్ళేమో నాన్ వెజ్ తెచ్చుకున్నారంటే చికెన్ తెచ్చుకున్నారు. నేను మా చిన్నబ్బాయి అయితే చికెన్ తినమండి, నాన్ వెజ్ తినం, వెజ్. అబ్బాయికి నా కోసం పిల్లల కోసం చట్నీ వేసానండి. మామయ్య కోడలైతే చికెన్ గారెలు తిన్నారు. పులిహోర ఉంటే కొద్దిగా పులిహోర చేశానండి. ముందైతే ఆనియన్స్ వేయకుండా నేనైతే కొద్దిగా కలిపేసి అన్నీ కలిపి కొద్దిగా తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ వాళ్ళకి ఆనియన్స్ కలిపి చేశానండి గారెలు. ఆయిల్ అయితే బాగా పీల్చేసిందండి. ఎందుకో రాత్రి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఉదయాన్నే లేలేనేమో అని. అందుకనేమో అనుకుంటా బాగా ఆయిల్ పీల్చింది. అయితే క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. పేపర్లతో ప్రెస్ చేసి తినేసామండి. ఈరోజు మా టిఫిన్ ఇది. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.